శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు కృష్ణా పుష్కర శుభాకాంక్షలు. కృష్ణవేణి నదికి పుష్కరాలు వస్తున్నాయి. రేపటి నుంచే పుష్కరాలు కార్యక్రమాలు ఆరంభమవుతాయి. ఈరోజు రాత్రి 9:28 ప్రాంతంలోనే బృహస్పతి ఉత్తరా నక్షత్రం యొక్క 2వ పాదంలో ప్రవేశిస్తున్నాడు. ఉత్తరాత్రయ హస్త చిత్తార్థం కన్యా అని చెప్పి ఉత్తరా నక్షత్రం యొక్క 2, 3, 4 పాదాలు హస్తా నక్షత్రము, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలో ఉంటాయి. ఇలా కన్యారాశిలో గురువు ప్రవేశించినప్పుడు కృష్ణవేణి నదికి పుష్కరాలు వస్తాయి. ఇప్పుడు మనకి కృష్ణవేణి నదికి పుష్కరాలు సమయం ఆరంభమైంది. ఈరోజు రాత్రి నుండే బృహస్పతి ప్రవేశం. రాత్రి ప్రవేశిస్తూ ఉండటం వల్ల 12వ తేదీ ఉదయం నుండి, రేపటి ఉదయం నుండి కార్యక్రమాలు నిర్వహించవలసినటువంటివన్నీ కూడా ఆరంభమవుతాయి. ఈ కృష్ణా పుష్కర సమయంలో ప్రధానమైనటువంటి కర్తవ్యాలు మహర్షులు తెలియజేశారు. పుష్కర స్నానం, కృష్ణవేణి నదిలో స్నానం చేస్తే సార్ధ త్రికోటి అంటే 3.5 కోట్ల తీర్థాలలో స్నానం చేసినటువంటి పుణ్యఫలం వస్తుంది. పుష్కరుడితో పాటు బృహస్పతి గ్రహము, సకల దేవతలు, అలాగే 3.5 కోట్ల తీర్థాలు కూడా ఈ నది యందు సన్నిహితమై ఉంటాయి. కాబట్టి వాటి యందు స్నానం చేసినటువంటి ఫలితం మనం పొందుతాం. అలాగే దానాలు చేయటం, ఈ 12 రోజులు కూడా ఒక్కొక్క రోజు కొన్ని దానాల చొప్పున దానాల్ని నిర్వహించుకోవటము. మూడవది పిండ ప్రదానాలు. పితృదేవతలైనటువంటి వాళ్ళకి గతించినటువంటి పితరుల యందు కృతజ్ఞతతో మన కర్తవ్యంగా వాళ్ళకి కావలసినటువంటి పిండ ప్రదానాదులు నిర్వహించుకుంటాం. ఈ 3 కార్యక్రమాల ద్వారా పుష్కరాన్ని మనం పూర్తి చేసుకున్న వాళ్ళం అవుతాం. పుష్కర వ్రతం కూడా శాస్త్రంలో చెప్పబడ్డది. అలా వీటిని కనుక నిర్వహించుకునేటట్లయితే ఇప్పటి వరకు మనం చేసినటువంటి పాపాలన్నిటి నుంచి కూడా విముక్తులమయ్యి సత్య ఫలితాన్ని పొందుతాం. భగవద్ అనుగ్రహం వల్ల కృష్ణవేణి అంటే సాక్షాత్తు హరిహర స్వరూపం. హరి విష్ణువు నుండి కృష్ణానది వచ్చింది, హరుడు పరమశివుని నుండి వేణీ నది వచ్చింది. అవి రెండూ కలిసి కృష్ణవేణి నదిగా రూపుదిద్దుకుని ఈ భూమినంతటినీ కూడా పునీతం చేస్తూ, యావత్ సమాజాన్ని కూడా పునీతం చేస్తూ ఉన్నటువంటి ఆ కృష్ణవేణి నదికి బృహస్పతి కన్యారాశిలో ప్రవేశిస్తూ ఉండటం వల్ల పుష్కరములు ఏర్పడుతూ ఈ పుష్కరోత్సవం ద్వారా యావత్ సమాజాన్ని ఉద్ధరించేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డది. మహర్షులైనటువంటి వాళ్ళు వాళ్ళ దివ్యచక్షువులతో దర్శించారు. బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణవేణి నది యందు ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ శక్తిని సంగ్రహించుకోవటం ప్రతి వ్యక్తి స్నానం ద్వారా చేయవలసినది అని చెప్పి ఆ పుష్కర సమయంలో కర్తవ్యాలను నిర్వహించుకోవటం ద్వారా ప్రతి వ్యక్తి కూడా ఐహిక పారమార్థికమైనటువంటి ప్రయోజనాల్ని పొందాలి అని చెప్పి మహర్షులు మనకి తెలియజేశారు. కాబట్టి ఈ కృష్ణవేణి నది పుష్కర సమయంలో నియమపూర్వకమైనటువంటి విధానంతో ఉత్తమంతో నదీ స్నానం అని చెప్పబడ్డది. మామూలుగా నదీ స్నానమే శ్రేష్టమైతే అందులో పుష్కర సమయంలో చేసేటటువంటి నదీ స్నానము అత్యంతము శ్రేష్టతమైనటువంటిది. కాబట్టి అలా నదీ స్నానాన్ని చక్కగా సంకల్పం చెప్పుకుని స్నానం పూర్తి చేసుకోవటము, అర్ఘ్యప్రదానాలు ఇచ్చుకోవటము, ఆ విధంగా స్నాన నియమాలన్నింటినీ కూడా పాటించాలి. అలాగే లక్షలాదిగా యాత్రికులు వచ్చి ఈ పుష్కరోత్సవాల్లో పాల్గొంటూ స్నానాధికం నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి మన తోటి సమాజానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండగా, జలములు కలుషితం కాకుండగా, మన పాప క్షయానికి, పాప ప్రక్షాళన కోసం ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి తప్పితే మరో విధంగా ఈ జలాల్ని వినియోగించుకోకుండా పవిత్రమైనటువంటి రీతిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దాన్ని నిర్వహించుకొని ఆ సకల దేవతల యొక్క సమస్త తీర్థముల యొక్క అనుగ్రహానికి పాత్రులం కావాలి. భగవత్ సన్నిధానంలో
మనము చేసేటటువంటి పూజల కంటే పుష్కర సమయంలో చేసేటటువంటి పూజలకి చాలా విశేషమైనటువంటి ఫలితం చెప్పబడ్డది. కాబట్టి ఏ రోజు ఏ దేవతని ఉపాసించాలో, ఏ దేవతని అర్చించాలో ఆ దేవతని పూజించడం ద్వారా ఆ దేవతానుగ్రహాన్ని పొందటము, కృష్ణవేణి నది స్నానము ద్వారా హరిహరుల యొక్క అనుగ్రహాన్ని పొందటము, దానాధికం ద్వారా ఎన్ని రకాల దాన ఫలితాలు ఉంటాయో, అదాన దోషేణ భవే దరిద్రత అన్నారు. దానము చేయకపోవటం వల్ల అనంతర జన్మల్లో దారిద్ర్యాలు వస్తాయి. ఈ జన్మలో చేసేటటువంటి దానానికి ఫలితము ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా మనకి చేకూరుతుంది. అటువంటి దానాల్ని చేసుకునేటటువంటి విషయంలో మనము కృతకృత్యులమై ఏ రోజు ఏ దానం చేస్తే విశేషమో తెలుసుకొని ఆ రోజు ఆ దానం చేయటం ద్వారా సమాజం అంతటికీ కూడా పరస్పర సహకారం కూడా దీని ద్వారా జరుగుతుంది. సంపన్నులైనటువంటి వాళ్ళు లేనటువంటి వాళ్ళకి దానం చేయటం ద్వారా సంపదలు సద్వినియోగమయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఈ కృష్ణవేణి పుష్కరాలని మనం సద్వినియోగం చేసుకుని ఏ తీర్థమునందు మనము స్నానం చేస్తున్నామో ఆ సమీపంలో ఉండేటటువంటి దైవాన్ని కూడా మనం ఆరాధించుకుని ఆ దైవం యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులం కావాలి. అలా పుష్కరోత్సవాలలో ఈ పుష్కరుడు సాక్షాత్తు దేవేంద్రునికి సంబంధించినటువంటి పాపాన్ని క్షయం చేసి బ్రహ్మదేవుని యొక్క కమండలములో ఉండి బృహస్పతి యొక్క కోరిక మేరకు ఆయా నదుల్లో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కృష్ణవేణి నదిలో ప్రవేశించేటటువంటి పుష్కరుని యొక్క అనుగ్రహానికి పాత్రులం అవుదాం. స్నాన దాన పిండ ప్రదానాదుల ద్వారా ఆ పుష్కరుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఐహిక పారమార్థిక ప్రయోజనాల్ని సాధిద్దాం. స్వస్తి.